అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు, ఫార్మా కంపెనీలో మంటలు, 2 కార్మికుల మృతి. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం ఇప్పుడు తీవ్ర కలవరం రేపుతోంది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హెజిలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలినట్టు సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. షిఫ్ట్ మారుతున్న సమయంలో పరిశ్రమలోని రియాక్టర్లో పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. మరోవైపు గాయపడిన కార్మికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నల్లగొండ జిల్లాకు చెందిన చిన్న నాగిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన నాగబోయిన నరేష్ కుమార్గా పోలీసులు గుర్తించారు. భారీ పేలుడు శబ్దం, మంటలు, దట్టమైన పొగ, దీంతో దోతిగూడెం, అత్తమ్మగూడెం పరిసర ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. పరిశ్రమ నుంచి రసాయనాల వాసన, పొగ పరిసర ప్రాంతాలకు వ్యాపించిందన్న సమాచారం కూడా స్థానికుల్లో ఆందోళన పెంచింది. హెజిలో ఫార్మా కంపెనీలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. స్థానికులు, కార్మిక సంఘాల వివరాల ప్రకారం గత 3 నెలల్లో ఇదే యూనిట్లో ఇది 2వ ప్రమాదం. దీంతో భద్రతా ప్రమాణాలు సరిగా అమలు చేస్తున్నారా లేదన్న అనుమానాలపైన కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.